ముందుగా ఇందిర గారు, ఇవాళ మీతోనే స్టార్ట్ చేస్తాను నేను. ఇవాళ భారత్ బంద్, ముఖ్యంగా ట్రేడ్ డీల్ కు సంబంధించి నిన్న సభలో కూడా, లోక్సభలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారు. అంటే ఈ ట్రేడ్ డీల్ వల్ల ఉపయుక్తంగా ఉంటుంది, వస్తువుల ధరలు తగ్గుతాయి అన్నటువంటిది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. బట్ రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఏంటి ఈ డీల్తో మీకు కలిగిన, అంటే మీరు చెబుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితి రైతులకు ఏదైతే ఉంది అంటున్నారో ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్న సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. రిసౌండ్ వస్తుంది, రిసౌండ్ వస్తుంది చూసిన. అంటే మేబీ మీ దగ్గర ఎక్కడో ఎవరో సౌండ్ పెట్టుంటారని అనుకుంటున్నా. ప్లీజ్ చెక్ ఒకసారి. ఇప్పటికే వస్తుందా? ఓకే, ప్రజెంట్ ఓకే. ఓకే, సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి అవసరం వచ్చినప్పుడల్లా రైతుల పట్ల వివక్షత కొనసాగిస్తుందన్న దానికి గతంలో కాలాకానులకి ప్రూవ్ అయింది. దేశంలో ఉన్నటువంటి రైతులంతా రోడ్లెక్కిన తర్వాత, ప్రాణదానాలు జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటిని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇవాళ భారతదేశానికి సంబంధించినటువంటి ఇక్కడ పండించేటువంటి పప్పు దినుసుల విషయం అయి ఉండొచ్చు, ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంశాలను అయి ఉండొచ్చు, ట్రేడ్ డీల్ చేసుకునేటప్పుడు అది మనకి బెనిఫిట్ అయ్యే విధంగా ఉండాలి. సో బెనిఫిట్ లేనటువంటి వాటి పట్ల పూర్తిగా రైతు యొక్క హక్కులను కాలరాసే విధంగా చేసేటువంటి వాటికి కొద్ది కార్పొరేట్ వ్యవస్థలకి బెనిఫిట్ అయ్యే విధంగా చేసేటువంటి, అంటే ఎవరైతే డైరెక్ట్ గా కాకుండా దళారీ వ్యవస్థకి ఎంకరేజ్మెంట్ చేసే విధంగా జరిగే వాటిపైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. వాటిని పార్లమెంటు సాక్షిగా కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేసింది. సో నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో కూడా ఒక మాట చెప్పారు. ట్రంప్ మనం ఎవరి దగ్గర మనము పెట్రోల్ కొనాలో చెప్తే వినేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామా? ఇది మన దేశాన్ని భరతమాతని ఇవాళ తాకట్టు పెట్టే పని మీరు చేస్తున్నారని చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సో బడ్జెట్ లో మీరు ఇచ్చేటువంటి అంశాల పట్ల ఉండొచ్చు, దేశ ప్రజల యొక్క సమగ్రత కోసము, సమానత్వం కోసము ప్రయత్నం చేయాల్సినటువంటి సందర్భాల్లో రైతు యొక్క పాత్ర అత్యంత కీలకము. రైతు ఎకానమీ అనేది భారతదేశానికి బిగ్గెస్ట్ సోర్స్. సో అమెరికాలో ఐటీ ప్లస్ వాళ్ళ దగ్గర ఏమంటారు, మన స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి హైయెస్ట్ ఇన్కమ్ అయితే, మన దగ్గర రైతు యొక్క చిన్న సన్నకారు రైతులతో చేసేటువంటిది అయి ఉండొచ్చు. ఓవరాల్ గా 80% పాపులేషన్ ఫార్మర్ ఉన్నటువంటి మన దేశంలో ఇవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఇప్పుడు విదేశాలతో నిర్ణయం జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ లో చర్చించి ఉండొచ్చు మీరు. లేదు అని అనుకుంటే పార్లమెంటు ఒక కమిటీగా వేసి నిర్ణయాలు తీసుకునే ముందు వాటి ఒక ఆనవాయితీని అనేది నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది దేశానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి వాళ్ళ ఒక్కరికి సంబంధించిన కంటిన్యూ చెయ్యాలా, నెలకొల్పాలా, కొత్తగా వీళ్ళు తీసుకురావాలా? ఎందుకంటే గతంలో ఇటువంటి ట్రేడ్ డీల్స్ జరిగినప్పుడు కేంద్రము ప్రతిపక్షాలను పిలిచి వాళ్ళ సమ్మతి తీసుకొని ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయా? సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు దేశము చాలా ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ పొజిషన్ లో ఉంది. ఎందుకంటే ట్రంప్ చేయబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క లైన్ అంతా కూడా కింద మీద ఆగమాగం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో కొన్ని అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఒపీనియన్ తీసుకోవడంలో తప్పు లేదు కదా, భేషజాలు ఎందుకు దాంట్లో? ఇది అందరికి సంబంధించిన అంశం కదా, ఒక స్వార్థం కాదు కదా, ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు కదా. సో పాలక పక్షము ప్రతిపక్షము రెండూ సమానమే ఈ దేశంలో. సో నిన్ను పాలించమంటే భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వల్ల ప్రధాన వస్తువులు, సేవలపై సుంకాలు తగ్గుతాయి, దీనివల్ల భారతదేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న వర్షన్. ఇప్పుడు అటువంటి అవకాశం లేదా? ఇప్పుడు ఒకటి చెప్తా మీకు, భారతీయ జనతా పార్టీ ఏది తెచ్చినా కూడా దానికి ఒక ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటది. రెడీ చేసి పెట్టుకొని దీనికోసం మేము చేస్తాం చెప్తాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. స్టాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి ఫ్యూచర్ దానికి సంబంధించిన దాంట్లో 243% వీళ్ళు ట్యాక్స్ పెంచారు. పెంచినటువంటి ట్యాక్స్ ని ఆ రోజు బడ్జెట్ రోజు చాలా మంచిగా ఉండాల్సిన రోజు మొత్తం అంతా పడిపోయింది. మొత్తం అంతా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి దానికి సంబంధించి ఆమె దానికి ఇచ్చిన
వచ్చిన సంజాయిషి ఏంటి అని అంటే, ఇక్కడ దీంట్లో చిన్న చిన్న వాళ్ళందరూ వచ్చి ట్రేడింగ్ చేస్తున్నారు, ఇది చేయడం ద్వారా వాళ్ళు డబ్బులు నష్టపోతున్నారు, అది రాకుండా ఉండాలంటే మేము ఈ ట్యాక్స్ ని పెంచుతున్నాము. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 సంపాదిస్తే ₹40,000 గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టే పరిస్థితి అన్నట్టు. సో కాబట్టి అట్లాంటప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, ఓన్లీ ఉన్నవాడు మాత్రమే చేసుకుంటాడు అనేది ఆమె ఇచ్చినటువంటి మెసేజ్. అది కరెక్టా? మీరు ఆలోచించండి, అది పద్ధతేనా? అది టాలెంట్ ఉన్నటువంటి వాడు, తెలివి ఉన్నటువంటి వాడు, వాడి చేసేటువంటి నైపుణ్య దాన్ని కూడా మనము అడ్డగించే ప్రయత్నం చేసి దీన్ని సమర్థించుకుంటా అంటే, అందుకే అంటున్నా ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందండి. ఒక మాటలో చెప్పాలంటే అది బీజేపీకి తలకెక్కుతుందా లేదా తెలియదు, కానీ చాలా దారుణంగా. మీరు ఎవరైనా ఎకానమిస్ట్ ని మీరు ఒకసారి ఒక డిస్కషన్ పెట్టండి వీటి పట్ల, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది, ఇవాళ అమెరికాతో మనం చేసుకోవడం వల్ల ఏ రకమైనటువంటి వరుగుతుంది, ఎట్లా ఉంటుంది అనే దానికి. ఎందుకంటే మేము మాలాంటి వాళ్ళు మాట్లాడితే అది పొలిటికల్ అయిపోతుంది, అదే వాళ్ళు మాట్లాడితే ఏమవుతుంది, అథెంటికల్ అవుతుంది. అది ఒక వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి కామన్ మ్యాన్ కోసం తన పాలన లేదు, పూర్తిగా కామన్ మ్యాన్ ని నడ్డి విరిస్తూ పెద్దలకు పెట్టేటువంటి పనిలో తను ఉన్నదన్నది వాస్తవం. ఇప్పటి వరకే కూడా, అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడే సందర్భంలో కూడా పదే వాళ్ళు అడ్డుపడుతుంటే కూడా చెప్పారు, నేనేమో ఎప్స్టిన్స్ గురించి మాట్లాడతలేను, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడిన కూడా చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి దానికి ఒక లింక్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తే ఎలా ఉన్నది, ఎంత దౌర్భాగ్యపరిచిన దేశ ప్రధాని పేరు, అలాంటి దాంట్లో జరిగేటువంటి రైతు చేసేటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్నది. సో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం తెలియజేస్తున్నారు.